శ్రీ సత్యసాయి జిల్లా అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడంతో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. బంధువుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో అంకే నాగేష్ పై ప్రత్యర్థులు మాకుంబడి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగేష్ ను హాస్పిటల్ కి తరలించేలోపే మృతి చెందాడు. దాడికి అడ్డుకోవడానికి వచ్చిన పురుషోత్తంపై కూడా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హత్యతో ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మా నాన్నపల్లి అది సొంత ఊరేను. కాకపోతే ఇంటి పక్కన డబ్బులు ఇచ్చింటే అడిగే పోయింటే అంటే ఇచ్చేలేదు పోయి ఏం చేసుకుంటా పోయని చెప్పి రాయి తీసుకొని వేసినాడు. వేసి నా తమ్మునికి ఇటుబడింది ఇటువంటి ఒకటే బట్టే స్పాట్ ఆడి వెళ్ళిపోయినాడు. అంతే ఆడి జరిగింది. అది మంచి సమస్య. స్పాట్ ఆడని పోయింది పానం. హాస్పిటల్ వరకు లేదు. మా తమ్ముడేమో డబ్బులు వచ్చి 3.5 లక్షలు వెళ్ళాళ్ళు. 3.5 లక్షలు ఇచ్చి 4.5 పోత రాయి తీసుకుని ఇచ్చినారు. అంతే ఇంకే నాగేష్. కొట్టిన వ్యక్తి పేరు బాబు, వాళ్ళ కొడుకు, వాడి పేరు తెలదు నాకు. మా కొడుకు వచ్చి పెద్ద కొడుకు బాబును కొడుకును సన్నబామరి అంతా కలుసుకొని పోలీసులు చెప్పినాము. పెట్టారు. మా నాన్నపల్లి